తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గం చర్చిస్తోంది. కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఇటు మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేయనున్నారు. ఇక ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలు చేరాయి. ఈ నివేదికపై సబ్ కమిటీ చర్చించింది. తెలంగాణలో బీసీ జనాభా 46.25%గా తేలింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%గా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. బీసీ ముస్లింలు 10.8% కాగా ఓసీ ముస్లింలు 2.48%గా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. మొత్తం ముస్లింలు 12.56%గా తేలింది. ఇక మొత్తం ఓసీలు 15.79% అని ఈ సర్వేలో వెల్లడైంది. ఇటు కులగణన నివేదికపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. కులగణన నివేదిక తప్పుల తడక అంటుంది. పూర్తి స్థాయిలో సర్వే జరగలేదని విమర్శిస్తోంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.